హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏమంటే తలకాయ కూర, పొట్టేలి తలకాయ కూర తయారీ విధానం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు, కరివేపాకు, మసాలా కాయలు, అల్లం పేస్టు. తయారీ విధానం చూద్దాం. నూనె పోసుకొని జీలకర్ర వేసుకుందాం. తర్వాత మసాలా కాయలు వేసుకుందాం. మసాలా కాయలు అంటే లవంగం, పట్ట, చెక్క, అనాస పువ్వు, యాలక్కాయలు, సోంపు కలిపి ఇవి మసాలా కాయలు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగనిచ్చి కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకుందాం. బాగా మాడిపోకుండా కలబెట్టుకోండి. ఎర్రగడ్డలు బాగా వేగనిచ్చి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా వేగనిచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని కలబెట్టుకుందాం. టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకొని కలబెట్టండి. ఇందులోనే పసుపు వేసుకొని ఇందులోనే తగినంత ఉప్పు వేసుకున్నాం. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. బాగా కలబెట్టుకోండి. మటన్ తలకాయని బాగా కడిగి 2-3 సార్లుగా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలబెట్టుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు అల్లం పేస్టు, టమాటా, ఎర్రగడ్డ అవన్నీ బాగా వేగనిచ్చి ఇందులోనే తలకాయ కూర వేసుకోవాలా. వేసుకొని కలబెట్టుకోవాలా. కలబెట్టుకొని బాగా మగ్గించాల. ఎంత బాగా ఫ్రై అయితే, నూనెలోనే ఆయిల్లోనే ఫ్రై అయితే కూర బాగా వస్తుంది. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత మిరప్పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి తగినంత వేసుకోండి. ఆచి మటన్ మసాలా తగినంత వేసుకోవాలి. ఇందులోనే తగినంత నీళ్లు పోసుకొని కలబెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి. మటన్ బాగా ఉడికేదాకా విజిల్ పెట్టుకొని తలకాయ కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.